లుప్తపిండోదకక్రియః. మొదటి చరణం సంకరో సంకరో నరకాయైవ. సంకరోలో సంక అనేది అన్ని రస్వాలే ఉన్నాయి, రస్వంగా ఉన్నాయి కాబట్టి వెంటనే మనం రస్వాలు ఉన్నప్పుడు వెంటగానే పలికేస్తాము. రో ఒకటే, సంకరోలో రో అంటున్నాం అంతే. రో అనేది దీర్ఘం ఇస్తున్నాం, రో. నరకాయైవ. నరకాయైవ అంటే నరకాయైవలో నర అనేది రస్వాలే ఉన్నాయి కాబట్టి వెంటనే రస్వాలు ఉన్నప్పుడు మనం వెంటనే అనేస్తూ ఉంటాం. కాకి దీర్ఘము, యాకి ఐత్వం, తర్వాత వా అనేది రస్వంగానే మనం పలుకుతున్నాం. సంకరో నరకాయైవ. నెక్స్ట్ రెండో చరణం కులజ్ఞానం కులస్య చ. కులజ్ఞానంలో కాకి ఊత్వం ఇస్తున్నాం, కు అంటున్నాం, లా రస్వంగానే చెప్తున్నాము. జ్ఞాకి దీర్ఘంతో పాటు అనా ఒత్తు కూడా ఉంది, దాంతో పాటు నాకి దీర్ఘము, తర్వాత అంగ్ అనే శబ్దం వస్తుందండి. నం కాదు, నంగ్ అనే శబ్దం వస్తుంది చూడండి. కుల జ్ఞానంగ్ అంటున్నాం. కులస్య చ అంటే కుకి కు అంటున్నాం, లా రస్వంగానే, సా కూడా రస్వంగానే అంటున్నాము, సాకి యావొత్తుంది. తర్వాత చ వచ్చేసి రస్వంగానే చెప్తున్నాం. సంకరో నరకాయైవ కులజ్ఞానంగ కులస్య చ. మూడో చరణం పతంతి పితరో హేషాల్. పతంతి పితరో, పతంతిలో నీకి తావొత్తండి, పాత రెండు రస్వాలు కాబట్టి వెంటనే రస్వాలు ఉన్నప్పుడు మనం పలికేస్తాం. పతంతి పితరో, పితరోలో పి అంటున్నాం, రో అంటున్నాం. హేషాల్ హాకి ఏత్వంతో పాటు యావత్తు, షాకి దీర్ఘంతో పాటు షామ్ అంటలేమండి, షాల్ అంటున్నాం. తర్వాత వస్తున్న లాని మనం అక్కడ చేర్చేసి అంటున్నాం, షాల్ అంటున్నాం. పతంతి పితరో హేషాల్. నాలుగో చరణం లుప్త పిండోదక క్రియా. లుప్త లాకి ఊత్వము, పాకి తావొత్తు. లుప్త పిండో, పి అంటున్నాం, అనాకి ఓ అనో అంటున్నాం, నో అంటూ దాంతో పాటు ఢాకి తావొత్తుంది. పిండో, డో అంటున్నాం, అనాకున్న ఒత్తుని మనం డోకి ప్రొనౌన్స్ చేస్తున్నాం చూడండి. పిండో దక క్రియా. దాక అనేది రస్వాలే కాబట్టి ప్రొనౌన్స్ చేసేస్తున్నాం. క్రియాహలో క్రి అంటున్నాం, యాకి దీర్ఘంతో పాటు విసర్గా ఇస్తున్నాం, యాహ. లుప్త పిండోదక క్రియా. పతంతి పితరో హేషాల్ లుప్త పిండోదక క్రియా. పూర్తి శ్లోకము సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ. పతంతి పితరో హేషాల్ లుప్త పిండోదక క్రియా. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ. పతంతి పితరో హేషాల్ లుప్త పిండోదక క్రియా. దీని యొక్క అర్థం ఏంటంటే సంకర అంటే ఏంటి, వర్ణ సంకరం అంటే సామాజిక క్రమంలో గందరగోళంగా. నరకాయ ఏవ అంటే నరకానికి దారి తీస్తుంది. కుల జ్ఞానం అంటే కులాన్ని నాశనం చేసే వారికి. కులస్యచ అంటే వారి కుటుంబానికి కూడా. పతంతి పతనం చెందుతారు. పితర అంటే పితృదేవతలు, పూర్వీకులు అలా. హి నిశ్చయంగా. ఏషాం అంటే వీరి. లుప్త అంటే
నిలిచిపోయిన అంటే అంతరించిన, పిండోదక క్రియాః అంటే పిండ ప్రదానం, ఉదక తర్పణం వంటి పితృకర్మాలన్నట్టు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కుటుంబ ధర్మాలు నశించడం వల్ల ఏర్పడే వర్ణ సంకరం కులాన్ని నాశనం చేసిన వారికే కాక వారి కుటుంబానికి కూడా నరకానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. పిండోదకాది పితృకర్మలు నిలిచిపోవడం వల్ల వారి పితృలు కూడా పతనమవుతారని మేము విన్నాము అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అర్జునుడు యుద్ధం వల్ల కలిగే పరిణామాలను వరుసగా వివరిస్తున్నాడు మనకి. 40 శ్లోకంలో కూడా ఏం చెప్పాడు? కుటుంబ ధర్మాలు నశిస్తాయని, అధర్మం పెరుగుతుందని చెప్పాడు. 41 శ్లోకంలో ఏమన్నాడు? దాని తర్వాత కలిగే మరొక పరిణామాన్ని కూడా మనకు చెప్పాడక్కడ. అంటే కుటుంబంలో ధార్మిక వ్యవస్థ మరియు సంప్రదాయాలు నశిస్తే పూర్వీకుల కోసం తరతరాలుగా నిర్వహించే పితృకర్మలు, పిండ ప్రదానం, ఉదక తర్పణం వంటి ఆచారాలు కూడా నిలిచిపోతాయి అని అర్జునుడు భావిస్తున్నాడిక్కడ. అంటే అలా పితృకర్మలు నిర్వహించకపోవడం వల్ల ఏమవుతుంది? పితరులకు సంబంధించిన ధార్మిక కర్తవ్యాలు విసర్మించబడతాయని అతని యొక్క ఆందోళన. అంటే పిండోదక క్రియాః అంటే ఏమిటి? పిండం అంటే ఏంటి? పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదానం. ఉదకం అంటే నీటితో చేసే తర్పణం. క్రియాః అంటే ఆచరించవలసిన ధార్మిక కర్మలు. అంటే పూర్వీకులను స్మరించి వారి కోసం నిర్వహించే సాంప్రదాయ పితృకర్మలండి. అంటే అర్జునుడి కాలంలోని ధార్మిక విశ్వాసం ప్రకారం కుటుంబంలోని వారసులు ఈ కర్మలను నిర్వహించడం తమ బాధ్యతగా భావించేవారు. అందుకే ఇక్కడ అర్జునుడు ఆందోళన చెందుతున్నాడు. ఏమని? ఆ ఆలోచన ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. యుద్ధం. యుద్ధం వల్ల ఏమవుతుంది? కుటుంబంలోని పెద్దలు నాశనం అవుతారు. దాని తర్వాత ఏమవుతుంది? ఆ కుటుంబంలో ఉన్న ధర్మాలు కూడా అన్నీ నాశనం అయిపోతాయి. తర్వాత పితృకర్మలు కూడా నిర్లక్ష్యం అవుతాయి. అలా జరిగిన తర్వాత ఏమవుతుంది? కుటుంబం మరియు సామాజిక ధార్మిక వ్యవస్థ ఏమవుతుంది? బలహీనపడటం. ఇలా తన వల్ల జరుగుతాయి అనే భయంతో అర్జునుడు యుద్ధం చేయడానికి వెనకాడుతున్నాడు. అంటే ఈ శ్లోకంలో ప్రధానంగా ఏం చెప్తున్నారు? కుటుంబ యొక్క బాధ్యతలు, పూర్వీకుల పట్ల కృతజ్ఞత, సంప్రదాయాలను కాపాడటం వంటి భావనలు మనకిక్కడ తెలియజేస్తున్నారు. అంటే మన సంస్కృతిలో పూర్వీకులు స్మరించడం, వారి పట్ల కృతజ్ఞత చూపించడం, కుటుంబంలో మంచి విలువలను తర్వాత తరాలకు అందించడమే ముఖ్యంగా వారి యొక్క బాధ్యతలుగా వాళ్ళు భావించేవారు. అయితే ఈ శ్లోకంలో ఏమంటున్నారు? పితరులు పతనమవుతారు అని అంటున్నారు. అంటే అలాంటి భావాలు అర్జునుడి కాలంలోని ధార్మిక విశ్వాసాల సందర్భంలో చెప్పబడుతున్నాయి. అంటే వీటిని అర్జునుడు యుద్ధ సంకటంలోని వాదనగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ యుద్ధ సమయంలో తనకి చెప్తున్న వాదన ఇది అని మనం అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. అంటే ఒకటే అండి. తన యొక్క వాదనేంటి? కుటుంబ ధర్మాలు నశించి, పితృకర్మలు నిలిచిపోతే కుటుంబం మరియు పూర్వీకులు కూడా తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి అని అర్జునుడు ఇక్కడ భయపడుతున్నాడు. అంటే తను యుద్ధం చేసి వీరందరినీ హతమార్చేస్తే నశించిపోతాయి. అన్నీ నశించిపోతాయి అంటున్నాడు. ఆ కుల కులాన్ని నాశనం చేసే వారికి ఏమవుతుంది? వారి కుటుంబం నష్టపోతుంది. అలాగే ఆచారాలు, ఈ పితృ తర్పణాలు కానీ, ఈ పిండ ప్రదానం అన్నీ ఆగిపోతాయి. దీనివల్ల యుద్ధం చెయ్యడం వల్ల కుటుంబమే కాదు, కుటుంబంలో ప్రతి ఒక్కరికి నష్టమే కలుగుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు అని ఆయన భయపడిపోతున్నాడు. అంటే ఇది చెయ్యడం వల్ల ఏమవుతుంది అంటే తీవ్రంగా నష్టం జరిగిపోతుంది. ఒక కుటుంబంకి కాకుండా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది అని అంటున్నాడు. ఎందుకంటే ఆ ధర్మంగా చేసే కార్యాలు కానీ అవన్నీ నశించిపోతాయి. అన్నీ నిలిచిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ నుంచే పూర్వీకుల నుంచే మనం ఈ ఆచారాలు గాని, సంప్రదాయాలు కానీ నేర్చుకుంటాం. మన తర్వాతొచ్చే తరాల వారికి చెప్పడానికి కూడా వారు ఉండరు అనేది తనకొక ఆందోళన.
ఇక్కడ తన యొక్క భావం అంటే తన యొక్క బాధ ఏంటి అనేది మనకిక్కడ అర్థమైపోతుంది కదండీ! ఎందుకంటే యుద్ధం చేస్తే ఏమవుతుంది? కుటుంబంలోని పెద్దలు చనిపోతారు. అలా నాశనం అయినప్పుడు ఏమవుతుంది? వాటిలో ఆ కుటుంబంలో ఉండే ధర్మాలన్నీ నాశనమవుతాయి. అలా నాశనమైనప్పుడు ఏమవుతుంది? పితృకర్మణం అనేది తక్కువైపోతా ఉంటుంది. నిర్లక్ష్యం అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో వారి కుటుంబంలో ఉండే మనుషులు లేనప్పుడు ఆ పితృతర్పణం ఎలా చేస్తారు? అలా నిర్లక్ష్యం అయిపోతుంది అని అంటున్నాడు. ఆ కుటుంబంలో ఉండే సామాజిక, ధార్మిక వ్యవస్థ కూడా బలహీన పడిపోతుంది అనేది తన యొక్క ఆందోళన అండి. ఇది దీని యొక్క అర్థం అండి. కళావతి గారు? హరే కృష్ణ అండి.